స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి ప్రతి దినము మరి దేవుడి కార్యాలు మరి వాగ్దానాలు మీకు అందించడానికి కృప చూపిస్తున్నారు. ప్రతి దినము దినదినము తన శక్తి చేత బలము చేత మరి నన్ను మరి ప్రోత్సహించి నడిపించుచున్నారు కనుక మరి దేవుడు మీ అందరి మొట్టమొదటిగా గ్రహించాల్సిందంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోద్దు. ఎందుకంటే మరి నాబోటి వాడిని కూడా దేవుడు వాడుకుని దానికి వాగ్దానాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి దీన్ని మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నది మరి మీకే అది విడిచిపెడుతున్నాం. ఎందుకంటే మరి దేవుడు చెప్పింది నేను చేస్తున్నాను, విని అనుసరించాల్సిన మరి పరిస్థితి మీది గనక మరి ప్రతి ఒక్కరు మరి దీనికి మీరు ఉత్తరవాదులుగా ఉంటారు అని తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ వాక్యం ముందు విశ్వాసం ఉంచండి, వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేయండి. తద్వారా మరి ఈ వాక్యమే కార్యం చేస్తుందని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. 7వ వచనం కూడా చదువుతాను. సత్క్రియ ఓపికగా చేయించు మహిమ ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం. ప్రతి వానికినట వాని క్రియలు చెప్పిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి క్రియలు, నీ క్రియలు నా క్రియలు ఎలా ఉన్నాయి అని ఇక్కడ పరిశీలించుకోమని దేవుడు చెప్తున్నాడు కనుక మరి మనమంట సత్క్రియలు ఓపికతో చేయాలని కింద వచ్చిన తెలియజేస్తుంది కనుక మరి సత్క్రియలు మనం చేయగలిగినప్పుడు మరి దానికి తగిన ప్రతిఫలాలు మనం పొందుకుంటాం. అలాగే మరి సత్క్రియలు మనం చేయకుండా మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఒకవేళ చేస్తే మరి దేవుడు పక్షపాతి కాదు, మరి దేవుడు న్యాయాధిపతి కనుక వాని క్రియలు చొప్పున మంచివైనను సరే చెడువైనా సరే మరి చెడ్డవైన సరే ప్రతి వాని క్రియల ఫలము మరి తప్పనిసరి అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక మరి ఈ దినం మరి నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మరి దేవునికి ఇష్టంగా జీవిస్తే మరి దానికి తగిన ఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు అవిశ్వాసిగా ఉండి వాక్యాన్ని మరి క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నువ్వు వాక్యాన్ని సరిగ్గా నమ్మకపోయి మరి అవిశ్వాసానికి గురైతే మరి దానికి తగిన క్రియలు నీకు వస్తాయి. అలాగే నువ్వు మంచి క్రియలు చేస్తే మరి దానికి మరి క్రియలకు మరి ప్రతిఫలం ఇస్తాడు. ఇంకేమంటున్నాడు అంటే అలాగే నువ్వు చెడ్డ క్రియలు చేస్తే దానికి కూడా మరి తగిన ఫలము మరి నువ్వు అనుభవిస్తావు కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడంటే వాని క్రియలు చెప్పిన ఫలం అంటే నీవును నేనును మరి దేవుని బిడ్డలుగా ఏం చేయాలంటే మరి ప్రతి వాడు మరి మంచి క్రియలు చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి తగిన మరి ఫలం మనం పొందుకోవాలని మరి దేవుని చేత దీవించబడాలని హెచ్చించబడాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న అందరి జీవితాల ప్రభావ ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రికి స్తోత్రాలు. అలాగే తండ్రి నాయన నీ బిడ్డల పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వాని క్రియలు అంటున్నావు ప్రభావ, క్రియలు చొప్పున ఫలం ఇస్తానంటున్నావు. ప్రతి ఒక్కరూ మంచి క్రియలు చేయటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను, నీ దయను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఎవరైనా తండ్రి సమయంలో నేను రోగులు ఉంటే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయా రీతిలుగా యాక్సిడెంట్ల కారణంగా రకరకాలుగా నా తండ్రి ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరిని హాస్పిటల్స్కి అడ్మిట్ అయిన వారిని అందరినీ కూడా వెంటిలేటర్స్ మీద ఉన్నవారిని నాయన ఆయా రీతిలుగా నా తండ్రి నాయన క్షతగాత్రుల్ని యాక్సిడెంట్ అయిన వారు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కరుణించండి, కృప చూపించండి. మా కోసం ప్రార్థన చేయరా అని అడిగిన అందరి అవసరతలు మీరు తీర్చండి. ప్రభానికి స్తోత్రాలు. అలాగే తండ్రి మా భారతదేశాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నది. అక్కడక్కడ యుద్ధాలు నాయన చెడు వార్తలు వినిపిస్తా ఉన్నాయి తండ్రి. నాయన ప్రతి చోట నీ సమాధానం దిగి వచ్చును కాకని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన వీళ్ళందరికీ నాయన క్షేమాన్ని, సమాధాన సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని మీరు దయచేయమని క్రీస్తునామలు అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరిచారు కనుక మరి ఈ దినాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన కనపరుస్తూ
మరి ప్రతి ఒక్కరూ మరి ముందుకు సాగాలని తెలియచేస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియచేసిన దేవుడి నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.